క్రైస్తవులు అన్న పేరు దేవుడు ఎవరికి పెట్టుకున్నాడు అని మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులు అంటే ఎవరు? గురువు వెనకాల ఉండి గురువు చెప్పింది చేసే వాళ్ళని ఏమంటారు? శిష్యులు అంటారు. ఇప్పుడు మొట్టమొదట దేవుడు ఎవరిని క్రైస్తవులు అన్నాడు? శిష్యులని అందరిని అనలేదు, శిష్యులను. శిష్యులు అంటే గురువు గారు చెప్పినట్టుగా గురువు గారిని అంటి పెట్టుకుని బ్రతికే వాళ్ళని ఏమంటారు? శిష్యులు. ఏమంటే ఆ కాలంలో చాలా మంది మనుషులు ఉన్నారు. అందరినీ, భూమి మీద ఉన్న మనుషులు అందరినీ నా శిష్యులు అన్నాడా? అనలేదు. ఎవరిని అన్నాడు? 12 మంది అపోస్తలుని వీళ్ళు నా శిష్యులు అన్నాడు. ఎందుకు అన్నాడు? వాళ్ళు మాత్రమే క్రీస్తును ఫాలో అయ్యారు. మిగతా వాళ్ళు చాలా మంది విన్నారు ప్రసంగాలు, వినలేదు. ఎట్టి యేసుప్రభు చెప్పినప్పుడు వేలల్లో వచ్చారు. రొట్లు చేపలు ఎంతమందికి పెట్టాడండి? మరి ఏ రాళ్ళు తర్వాత శిష్యులుగా మారలేదా? మేము ఏంటంటే వస్తాం, ప్రసంగం వింటాం, భోజనం పెడితే తింటాం, టాటా బై బై చెప్పి వెళ్ళిపోతాం. ఈ బ్యాచ్ అది. ఆ బ్యాచ్ శిష్యులు కాదు. శిష్యుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తును అంటి పెట్టుకుని వెళ్ళేవాడు శిష్యుడు. క్రైస్తవుడు అంటే ఎవరో కూడా ఇప్పటివరకు మన వాళ్ళకి తెలియదు. బాప్తిసం తీసుకున్న అందరూ క్రైస్తవులు అనుకుంటున్నారు. కాదు, చాలా మంది మునుగుతారు. నీటిలో మునగడానికి ఏముంది? టక్కమని ఏమన్నా కష్టం ఉంటుందండి బాప్తిసం తీసుకోవడం? కష్టమైన పనా? యేసుక్రీస్తుల వారిని ఫాలో అవటం కష్టమా? బాప్తిసం తీసుకోవడం కష్టమా? ఫాలో అవటం కష్టం. బాప్తిసం తీసుకోవటం ఏముంది? ఎవరినైనా ముంచలేపొచ్చు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత శిష్యుడు అని ఎవరిని అంటారంటే, ఈ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఫాలో అవుతున్నారా? క్రీస్తుని ఫాలో అవుతున్నారా? క్రీస్తు మాటను పట్టుకుని వెళ్తున్నారా? క్రీస్తు మాటలు అనుసరిస్తున్నారా? క్రీస్తు వలె సువార్తకి వెళ్తున్నారా? క్రీస్తు వలె తండ్రికి ప్రార్థన చేస్తున్నారా? క్రీస్తు వలె సమస్తాన్ని తండ్రి పని కోసం త్యాగం చేస్తున్నారా? వాళ్ళు శిష్యులు. వాళ్ళకి పేరు క్రైస్తవులు. ఇప్పుడు చెప్పండి, అందరూ క్రైస్తవులా? కాదు, శిష్యులే క్రైస్తవులు. శిష్యులనే క్రైస్తవులు అంటాడు దేవుడు.